బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఫోరెన్సిక్ రిపోర్ట్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ పై దాడికి ఉపయోగించింది కత్తి కాకపోవచ్చు అని ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కత్తితో దాడి చేశాడు అంటూ ప్రచారం జరుగుతోంది. కత్తితో దాడి చేశాడు. ఆ కత్తిని కూడా పోలీసులు సీన్ రీక్రియేషన్లో స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తి ముక్కలైంది. ఒకటి తన బాడీలోని ఇరికిపోయింది, రెండోది చెరువులో పాడేశాడు. ఇట్లా రకరకాల మాటలు వినిపించాయి. అక్కడ చెరువులో కూడా కత్తిని స్వాధీనం చేసుకున్నారు సీన్ రీక్రియేషన్ సమయం లాంటి వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు రిపోర్ట్లో మాత్రం కత్తితో దాడి చేసి ఉండకపోవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు ఉపయోగించింది కత్తి కాకపోవచ్చు అంటూ ఫోరెన్సిక్ రిపోర్ట్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కత్తితో దాడి చేశారని ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారంపై ఫోరెన్సిక్ రిపోర్ట్తో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిపోర్ట్లో చూపినట్లు గాయాలు సరిపోవడం లేదు అని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నారు. ఆ రిపోర్ట్లో ఎక్కడెక్కడ గాయాలయ్యాయి అనేది రాశారు. ఆ కత్తిని కూడా పంపించారు. దీంతో రిపోర్ట్లో చూపినట్లుగా గాయాలు సరిపోవడం లేదు అని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నారు. మెడికల్ రిపోర్టు ప్రకారం సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది 16వ తారీఖున తెల్లవారుజామున 2:30 హాస్పిటల్కు తీసుకువెళ్లిన టైం 4:11. మెడికల్ రిపోర్టు ప్రకారం సైఫ్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళింది అఫ్సర్ అని చెప్తున్నారు. ఆటో డ్రైవర్ అఫ్సర్ తీసుకువెళ్లారని. అయితే మొదట్లో తైమూర్ అని చెప్పారు. ఆ తర్వాత ఇబ్రహీం తీసుకువెళ్ళినట్లుగా ప్రచారం జరిగింది. అంతేకాదు మెడికో లీగల్ రిపోర్ట్ ప్రకారం సైఫ్ను ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పుడు ప్రశ్నించబోతున్నారు. అసలు దాడి ఎలా జరిగింది, దాడి చేసింది ఎవరు అని. ఇప్పటికే షరీపూర్ ఇస్లాంను అదుపులోకి తీసుకున్నారు. అయితే షరీపూర్ ఇస్లాం తన కుమారుని ఇందులో ఇరికించారు. తన కుమారుడు జుట్టు చిన్నగా కట్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ సీసీటీవీలో కనిపిస్తున్న వ్యక్తి జుట్టు చాలా పొడవుగా ఉంది అంటూ ఈ నిందితుడు తండ్రి చెప్తూ ఉన్నారు. దీనిపై నేను పోరాటం చేయాలనుకుంటున్నాను, కానీ భారతదేశంలో నాకు సహకరించే వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి భారత్కి వచ్చేసాము, ఇక్కడ హోటల్లో పనిచేసుకుంటున్నాడు అని అతని తండ్రి చెప్తున్నారు. అయితే బంగ్లాదేశ్ నుంచి న్యాయ పోరాటం చేస్తాను అని చెప్తున్నాడు. సీసీటీవీలో నిందితుడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నిందితుడి దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి సీన్ రీక్రియేషన్ కూడా చేశారు. ఎలా పొడిచింది, ఎందుకు పొడిచింది, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా రెక్కింగ్ నిర్వహించాడు, ఈ వివరాలన్నీ కూడా పోలీసుల ముందు నిందితుడు చెప్పాడని చెప్తున్నారు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో మాత్రం కొన్ని భిన్నమైనటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి, భిన్నమైనటువంటి ఫైండింగ్స్ వస్తున్నాయి. అసలు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది కత్తితో కాదు అని అంటూ ఉండటంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఇప్పుడు షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. అంతేకాదు గాయాలు తగిలినప్పుడు మెడికో లీగల్ రిపోర్ట్లో గాయాలు ఎక్కడెక్కడ తగిలాయి, ఎంత లోతు గాయాలు ఉన్నాయి, ఆ గాయాలుకి కారణాలు ఏంటి, వేటి కారణంగా గాయాలయ్యాయి, ఈ రిపోర్ట్ అంతా కూడా ఇస్తారు. కానీ ఆ గాయాల గురించి ఇస్తున్న రిపోర్టు సరిపోవడం లేదు అని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. పైగా కత్తి కూడా కాదు అంటున్నారు. మరి కత్తి కాకపోతే ఇంకేంటి, కత్తి కాకపోతే దేంతో దాడి చేశాడు అసలు? ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ దాడి గురించి పోలీసులు చెప్తున్నది, సైఫ్ అలీ ఖాన్ కుటుంబాలు చెప్తున్నది కూడా వాస్తవాలైనా ఏమన్నా వాస్తవాలు దాస్తున్నారా అంటూ డౌట్స్ వస్తున్నాయి. కత్తితో దాడి చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఫోరెన్సిక్ రిపోర్ట్లో మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిపోర్ట్లో చూపినట్లుగా గాయాలు సరిపోవడం లేదని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నారు. మెడికల్ రిపోర్ట్ ప్రకారం సైఫ్ అలీ ఖాన్ పై దాడి తెల్లవారుజామున 2:30 జరిగింది. సైఫ్ అలీ ఖాన్ అటుగా వెళుతూ ఆ తర్వాత లోపలికి వచ్చి సైఫ్ అలీ ఖాన్ పై నిందితుడు దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ దాడి చేసిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ని హాస్పిటల్కి ఒక ఆటోలో తీసుకువెళ్లారు. అయితే ఆటోలో తీసుకువెళ్ళిన డ్రైవర్ పేరును కూడా తప్పు రాశారు. ముందు ఒక డ్రైవర్ పేరు చెప్పారు, ఆ తర్వాత మరో పేరు చెప్తున్నారు. మెడికల్ రిపోర్టు ప్రకారం సైఫ్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది అఫ్సర్. మొదట్లో తైమూర్ అని చెప్పారు, తర్వాత ఇబ్రహీం తీసుకెళ్ళినట్లుగా ప్రచారం జరిగింది. మెడికో లీగల్ రిపోర్టు ప్రకారం సైఫ్ను ఇప్పుడు ప్రశ్నించే అవకాశాలున్నాయి. మరి సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు దాడి గురించి ఏమన్నా దాస్తున్నారా అనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ను పోలీసులు ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.